ఈ వీడియోలో మీరు ఎస్ బ్యాంక్ రియో రూపే క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుంటారు. ఈ రియో క్రెడిట్ కార్డ్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునే ఒక యాప్ అనమాట. మీరు ఎలాగైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యాప్లలో యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారో అదేవిధంగా ఈ రియో యాప్లో కూడా మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రియో యాప్లో ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు ఆన్లైన్ షాపింగ్లలో రిడీమ్ చేసుకొని ఏదైనా ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఎస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్ అనేది ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడమే కాదు, దీనిని క్రెడిట్ కార్డుగా కూడా అయితే యాక్టివేట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్రెడిట్ కార్డు నుంచి లోన్ అయితే తీసుకోవచ్చు, ఈఎంఐలు కూడా పే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసలు ఎస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఈ క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఈ ఎస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే, ఎస్ బ్యాంక్ అనేది రియోతో కొలాబరేట్ అయ్యి ఎస్ బ్యాంక్ అందించే ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఎవరైతే రియో క్రెడిట్ కార్డులో యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారో వారికి క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ అందించడానికి అయితే ఈ కార్డుని రూపొందించారు అనమాట. అసలు ఈ రియో క్రెడిట్ కార్డు మాత్రం ఎందుకు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. బెనిఫిట్స్ వచ్చేసి జీరో జాయినింగ్ ఫీజు ఉంటుంది అనమాట. అంటే క్రెడిట్ కార్డ్ని అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఫీజు అయితే ఉండదు. అలాగే క్రెడిట్ కార్డ్ని ఇన్స్టాంట్గా అప్లై చేసుకొని తీసుకోవచ్చు. యూపీఐ యాప్స్ అయినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాగా ఇందులో నుండి యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ చేసినందుకు ఇన్స్టాంట్గా 0.75% క్యాష్ బ్యాక్ని అయితే ప్రతి 100 రూపీస్కి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా చేసినందుకు, అలాగే ప్రతిసారి 50 రూపాయల కంటే తక్కువ యూపీఐ చేసినా కూడా క్యాష్ బ్యాక్ అయితే గ్యారంటీగా అయితే ఇవ్వబడుతుంది అనమాట. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లలో లాంచ్ యాక్సెస్ ఉంటుంది, వీటిని కూడా ఈ యాక్సెస్ని అయితే పొందొచ్చు. అలాగే ఫిజికల్ క్రెడిట్ కార్డ్ని కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఫీజెస్ కానీ ఛార్జెస్ కానీ అయితే ఉండవు కార్డ్ని అప్లై చేసేటప్పుడు. అలాగే యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్లో కానీ ఈ కామర్స్లో కానీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే రియో క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. స్కాన్ అండ్ పే ఫెసిలిటీ అన్ని యూపీఐ యాప్స్ లానే ఉంటుందన్నమాట. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం వల్ల 1% ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపు ఉంటుందన్నమాట. అంటే ఇంధనం యొక్క 1% అనేది ఇంధనానికి సంబంధించి మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక్కసారి క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసుకుంటే లైఫ్ టైం ఫ్రీ ఉంటుందన్నమాట. ఎలాంటి యాన్యువల్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే, ఎవరైనా 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వాళ్ళైతే ఈ క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. శాలరీ పర్సన్స్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయినా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. మినిమం నెట్ శాలరీ అనేది 25,000 పర్ మంత్కి వచ్చేసి అయితే ఉండాలన్నమాట. అలాగే తక్కువ శాలరీ అయిన వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేస్తే దాని ఎలిజిబిలిటీని బట్టి అయితే మీకు అప్రూవల్ వస్తుంది అనమాట. క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అయితే ఇప్పుడైతే చూద్దాం. డాక్యుమెంట్స్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవైతే ఉండాలన్నమాట. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ అయితే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రియో క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేయాలో అయితే చూద్దాం. ఈ రియో క్రెడిట్ కార్డుకి సంబంధించిన యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా దానికి సంబంధించిన యాప్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో వెళ్ళి కూడా మీరు క్లిక్ చేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎవరు పాన్ కార్డ్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డులో ఉన్న నేమ్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఓకే ఇచ్చేసి కింద చెక్ బాక్స్ దగ్గర వచ్చేసి కంటిన్యూ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ యొక్క సివిల్ స్కోర్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హోమ్ అడ్రస్ని అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి, శాలరీ సెలెక్ట్ ఎంప్లాయ్. మా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఎంత అనేది అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. తర్వాత యువర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నది మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది, జాబ్ ఎక్కడ చేస్తున్నారు అనేది, రాన్ జాబ్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, జాబ్ అనేది. తర్వాత ప్రొఫెషన్ వచ్చేసి మీరు ఆ జాబ్కి సంబంధించిన ప్రొఫెషన్ ఎలాంటిది అనేది అయితే ఆ యొక్క ప్రొఫెషన్ అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిసిగ్నేషన్ ఉంటుంది, ఆ యొక్క జాబ్కి సంబంధించిన మీరు ఆ జాబ్లో ఎలాంటి డిసిగ్నేషన్ ఉంది అనేది కూడా మీరు ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ
కింద కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వర్క్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఆ యొక్క అడ్రస్, డిస్టిక్, మండల్, ఫ్లోర్, డోర్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ యువర్ డెలివరీ అడ్రస్ కూడా ఎంప్లాయ్ యొక్క అడ్రస్ అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి జెండర్ క్లిక్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మ్యారీడ్ సింగిల్ అనేది కూడా సెలెక్ట్ చేసి పాన్ కార్డులో ఎలా ఉంటుందో మీ యొక్క ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అది పొలిటికల్ ఎక్స్పోజ్డ్ లేదా అది అసోసియేట్ విత్ ఎనీ డైరెక్టర్ సీనియర్ ఆఫ్ ఎస్ బ్యాంక్, వీటి మీద నో అనేది క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క లొకేషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ కేవైసీ అడుగుతుంది. ఆధార్తో కేవైసీ అయితే చేసేయండి. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆధార్ ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత వెరిఫై అయితే చేసేయండి. తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి వీడియో కేవైసీ అనమాట. దీనికి ఒరిజినల్ పాన్ కార్డ్ కావాలి, క్లియర్ సౌండ్ అండ్ గుడ్ లైటింగ్ ఉండాలి, పెన్ అండ్ వైట్ పేపర్ ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ అయితే చేస్తారు అనమాట. దీనికి సంబంధించి విధంగా వీడియో కాల్ చేసిన తర్వాత అది యొక్క కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లో అయితే ఒక క్రెడిట్ కార్డ్ అనేది అయితే మీ యొక్క ఇంటికి అడ్రస్కి అయితే డెలివర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకే, ఈ వీడియో కన్నా లైక్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తెలియకపోతే షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.